ఒక 4 బ్రెడ్ స్లైసెస్ ఉంటే చాలండి. ఈవినింగ్ టైం, టీ టైం స్నాక్ లాగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ స్నాక్ ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. డీప్ ఫ్రైడ్ స్నాక్స్ వద్దనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. చాలా హెల్తీగా ఉంటుంది. డీప్ ఫ్రై చేయకపోయినా కూడా ఔటర్ లేయర్ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ఇక్కడ ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను. మనం శనగపిండి ఎక్కడ తీసుకున్నా ఒక 1/4 టీ స్పూన్ వాము గింజలు కూడా వేస్తే డైజెషన్ ఇష్యూస్, బ్లోటింగ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయండి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా కారపొడి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కాస్త బేకింగ్ సోడా వేస్తున్నానండి, వంట సోడా. ఇప్పుడు ఇవన్నీ కాస్త వాటర్ వేసి ఫస్ట్ గట్టిగా కలుపుకొని తర్వాత స్లోగా వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ముందే ఎక్కువ వాటర్ వేస్తే ఉండలు వచ్చేస్తాయి, చాలా టైం పడుతుంది, అలాగే పిండి కూడా చాలా జారుగా అయిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫస్ట్ థిక్గా మిక్స్ చేసుకున్నాను, తర్వాత అవసరానికి సరిపడా వాటర్ వేసి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఈ బజ్జీ పిండిని పక్క నుంచి బ్రెడ్ స్లైసెస్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మనము సైడ్స్ ఏమి ట్రిమ్ చేయని అవసరం లేదండి. ఈ రెసిపీ కోసం నేను మిల్క్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. బ్రౌన్ బ్రెడ్ కన్నా మిల్క్ బ్రెడ్తో ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ 5 స్లైసెస్ యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ సైడ్స్లో ఉన్న బ్రౌన్ పార్ట్ ఏమీ ట్రిమ్ చేయని అవసరం లేదండి, అలాగే ట్రయాంగిల్స్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక బ్రెడ్ని 4 ట్రయాంగిల్స్గా కట్ చేసుకోవాలి. ఇలా డయాగ్నల్గా కట్ చేస్తే మనకు చక్కగా 4 ట్రయాంగిల్స్ వచ్చేస్తాయండి. ఇలాగే అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా కట్ చేసుకోవాలి. ఈక్వల్గా వచ్చేలాగా డయాగ్నల్గా ఇలా కట్టిస్తే సరిపోతుందండి. సైడ్స్ ఏమి ట్రిమ్ చేయని అవసరం లేదు. సైడ్స్ అలాగే ఉంచితే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసేసి రెడీగా ఉంచుకున్నాను. ఈ స్నాక్ డీప్ ఫ్రై చేయకపోయినా కూడా ఔటర్ లేయర్ క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ ఐరన్ గ్రిల్ ప్యాన్ తీసుకున్నానండి. మీరు రెగ్యులర్ ప్యాన్ పైన అయినా చేసుకోవచ్చు, మీ దగ్గర గ్రిల్ ప్యాన్ లేకపోతే. ఇక్కడ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసానండి. అది సిలికాన్ బ్రష్ యూస్ చేసి అంత ఈవెన్గా కోట్ అయ్యేలాగా అప్లై చేయాలి ప్యాన్ అంతా. ఫస్ట్ ఒక 5 to 10 మినిట్స్ మీడియం హీట్లో క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని హీట్ చేశాక తర్వాత ఆయిల్ని ఇలా సిలికాన్ బ్రష్ యూస్ చేసి ఈవెన్గా అప్లై చేయాలి. మనం రెడీ చేసుకున్న బజ్జీ బ్యాటర్లో ఈ ట్రయాంగిల్ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్క దాన్ని వేసి బ్యాటర్ ఈవెన్గా కోట్ అయ్యేలాగా చేసి తర్వాత వేడెక్కిన గ్రిల్ ప్యాన్ పైన వేసి 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. మనము అట్ ఏ టైం ఒక్కొక్క ట్రయాంగిల్ బ్రెడ్ స్లైస్ని బ్యాటర్లో వేసి కోట్ చేస్తే